నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని. ఈ తమ్ము నేను అమ్ముకున్న అత్తలు మంత్రులై ముందు వరుసలు ఉండరా అధ్యక్ష. చాలా సార్లు అసహనంగా మాట్లాడేటని మా అమ్మ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టిన రోజులున్నాయి సార్. ఇప్పటి వరకు నేను చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను. అసహనంగా ఏంటి ఇన్ని పిటిషన్లు తీసారు. పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి సార్? మరి ఇప్పుడు మంత్రి తీసుకుపోయి పిటిషన్లు ఎవరికి ఇవ్వాలి? సీఎం కి ఇవ్వాలి కదా. పిటిషన్లు ఇస్తే ఇన్ని పిటిషన్లు ఇస్తారు, అన్ని పిటిషన్లు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పి మా అమ్మని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టిన రోజులు ఉన్నాయి సార్. ఇక ఎక్కడున్నాం సార్? ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే, టీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా ప్రశాంతంగా ఉండే. మా గవర్నమెంట్ లో మాకు జరగటం ఏంటి సార్ ఇది? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ కి మేము ఫోన్ చేసినాం, ఆయన ఏమంటున్నాడు? అసలు నేను లెటర్ వేయలేదు అంటున్నాడు. ఇక్కడ పొంగులేటి ఒకడు, వేం నరేందర్ రెడ్డి ఒకడు, సీఎం ఒకడు, వీళ్ళందరూ మా మీద పగబట్టినారండి. నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని. ఈ తమ్ము నేను అమ్ముకున్న అత్తలు మంత్రులై ముందు వరుసలు ఉండరా అధ్యక్ష.